Chenab Railway Bridge. ఇది వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్. ఇది ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పాలి. ఈ మార్వెల్ వెనకాల ఒక తెలుగు ఆవిడ ఉంది అంటే మీరు నమ్ముతారా? నమ్మాలి. ఆమె పేరు జి మాధవిలత. తెలుగామనే, కానీ ఇప్పుడు బెంగళూరులో సెటిల్ అయిపోయారు అనమాట. 1992లో కాకినాడ JNTUలో ఈమె బీటెక్ చేసింది. దాని తర్వాత వరంగల్ నీట్లో ఎంటెక్ చేసింది, గోల్డ్ మెడలిస్ట్ కూడా. నెక్స్ట్ IIT మద్రాస్లో ఆమె PhD చేసి డాక్టరేట్ అందుకుంది. దాని తర్వాత బెంగళూరు IIScలో ప్రొఫెసర్గా జాయిన్ అయింది. ఈమె అక్కడ ప్రొఫెసర్గా చేస్తూనే 2002 నుంచి ఈ చెనాబ్ బ్రిడ్జ్ పైన వర్క్ చేస్తూ ఉంది. అంటే దాదాపుగా 17 ఏళ్ళు మొత్తం ఆమె కెరియర్లో పీక్ టైం అంతా కూడా ఈ బ్రిడ్జ్ కోసమే చాలా కష్టపడింది. అండ్ ఫైనల్లీ షీ డిడ్ ఇట్. 17 ఏళ్ళ కష్టం అంటే ఎంత కష్టమైన పనో ఒక్కసారి ఊహించుకోండి. ఎందుకు అన్ని సంవత్సరాల టైం పట్టింది అంటే ఆ టెరైన్లో కట్టడం చాలా కష్టం. ఇక్కడ మట్టిలో ఫౌండేషన్ వేయడం లాగా కాకుండా అక్కడ రాక్స్లో ఫౌండేషన్ వేయాలంటే ఇట్స్ టఫ్ జాబ్. మళ్ళీ అంతేకాకుండా ర్యాపిడ్ రివర్ ఫ్లో ఉంటుంది, ల్యాండ్ స్లైడ్స్ ఉంటాయి, వెదర్ చేంజెస్ చాలా విపరీతంగా ఉంటాయి. సో ఇవన్నిటిని తట్టుకుంటూ కట్టాలి. అండ్ మోర్ ఓవర్ ఒక ప్లాన్ వేసుకొని పోయి దీని విధంగా కట్టేద్దాం పాండ్రి అని అంటే కుదిరేది కాదనమాట. అక్కడ సిచ్యువేషన్స్ని బట్టి అక్కడున్న ఈ టాస్క్లు ఏవైతే ఇంతకుముందు మనం చెప్తున్నామో ఇవన్నీ టాస్క్లను చూస్తూ వాటికి తగ్గట్టు ఆ సిచ్యువేషన్స్ని మేనేజ్ చేసుకుంటూ వాళ్ళు బ్రిడ్జ్ని కట్టే ప్లాన్ని అప్పుడప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇలాంటి టాస్క్లన్నింటినీ కూడా మాధవిలత గారు చాలా తెలివిగా వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసి ఒక అద్భుతమైన బ్రిడ్జ్ని కట్టడానికి ఒక కీలకమైన రోల్ని ప్లే చేసిండ్రు. షీ స్పెషలిస్ట్ ఇన్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్. 2021లో బెస్ట్ విమెన్ టెక్నికల్ రీసెర్చర్ అవార్డు కూడా వచ్చింది. 2022లో టాప్ 75 విమెన్ ఆఫ్ ఇండియాలో ఈవిడ పేరు కూడా ఉంది. ఇంత స్పెషల్ లేడీ కాబట్టి ఈమె గురించి మండే మోటివేషన్లో ఆనంద్ మహేంద్ర గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది.